కనబడలేదు. అరే సురేష్ వెనక్కి తిరగండి చేయాలి. సెల్ ఫోన్ తిక్కండి సార్ కొద్దిగా. సెల్ ఫోన్ డోర్ కట్టేయండి. డోర్ అందరూ కూర్చోండి. కొంచెం పక్క పని 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 ఒకసారి భాగంగా ఏదైతే ఎన్నికలకు ముందు రాబోయేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చున్నాం. స్త్రీ శక్తి ద్వారా ఈ పథకాన్ని మన జిల్లాలో గౌరవ మంత్రి పాఠశాల గారి యొక్క చేతుల మీదుగా సహచర శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, మరి చంటి గారు, ఏలూరు శాసనసభ్యులు, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు, ముందు శాసనసభ్యులు ధర్మరాజు గారు, మన అన్ని జిల్లా కలెక్టర్ గారు, మేయర్ గారు, మాజీ శాసనసభ్యులు, కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.
ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మరి చేసుకుంటా వస్తున్నాం. ఎంత భారమైనప్పటికీ కూడా ఏ ఒక్క విషయంలో కూడా కూటమి ఇచ్చినటువంటి ప్రతి హామీని ప్రజలకి చేరవేసే దానిలో మేము ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క పథకం యొక్క అమలులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా ఆ లోపాలు తప్పకుండా సరిదిద్దుతాం. ముఖ్యంగా గౌరవ మంత్రి గారికి మరి మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అనేక ఏలూరు అంటే చండి గారికి అంత ఇబ్బంది ఉండదు, కానీ నాది కానీ చిత్తపూడి కానీ ఉంగుటూరు కానీ కైకలూరు కానీ నూజివీడు కానీ మాకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవి ఏంటంటే ఈ ఆటో సర్వీసుల వల్ల గవర్నమెంట్కి ఆదాయం రావటం లేదనే ఉద్దేశంతో గతంలో నడిచేటువంటి సర్వీసులన్నీ కూడా మ్యాక్సిమం సర్వీసుల్ని రద్దు చేయడం జరిగింది. మరలా ఏమైతే పాత రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లలో కంపల్సరీగా సర్వీసెస్ తిప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బస్సులు మహిళలకి ఉచితంగా ఎక్కేటువంటి అవకాశాన్ని కల్పించామో ఆటోమేటిక్గా ఆటో వాళ్ళు మరి ట్రావెల్ చేయడం తగ్గిపోతుంది. వాళ్ళు తగ్గిపోవడం వల్ల అటు ఆటోలు రాక ఇటు ఆర్టీసీ బస్సు రాక ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మా ఏవైతే కొత్తగా నేనేమి రూట్లు అడగట్లేదు, పాత రోడ్లు ఏవైతే ఉన్నాయో గతంలో సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులన్నింటినీ కూడా త్వరితగతిన పునరుద్ధరిస్తారని గౌరవ మంత్రి గారిని, గౌరవ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకునేది జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా యొక్క ఈ చిన్నపాటి కోరికని మన్నిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు అంటే అలాగే గవర్నమెంట్ నుంచి మనకి ఆర్డర్ రావాలి. రండి శ్రీకృష్ణ పరమాత్మ దేవతా సంపూర్ణ సర్వామృత సిద్ధిరస్తు శ్రీకృష్ణానుగ్రహ సిద్ధిరస్తు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాన. విష్ణు